హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. సో మీరు ఈ సెటప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనమాట. ఈరోజు ఏంటంటే పౌర్ణమి. సో పౌర్ణమి రోజు స్పెషల్గా నేను ఈ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్లో ఏంటంటే మనము మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి, అసలు ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్స్లో వచ్చే మార్పులు ఏంటి అనేది చూద్దాము. ఎందుకంటే ఈరోజు కొంచెం ఈ పౌర్ణమి వల్ల చాలా మన మైండ్ పైన, మన ఇమోషన్స్ పైన చాలా ప్రభావం అనేది చూపిస్తుంది పౌర్ణమి. సో రాత్రి వరకు అసలు మీ వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఆ తర్వాత ఎలాగ మారబోతాయి, సో మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచిస్తారా లేదా, సో ఇవన్నీ డీటెయిల్స్ మనము అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఓకేనా? సో స్టే ట్యూన్డ్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్, హైప్ చేయండి. సో దాని ద్వారా వేరే వాళ్ళకి నా రీడింగ్స్ అనేవి వెళ్ళటం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళు మిగతా టాపిక్స్ కూడా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి నా ఛానల్లో. సో అన్ని వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్ అనమాట. మీరు ఎప్పుడు చూస్తానో కూడా అవి రెజొనేట్ అవుతాయి. సో దానికి టైంతో నిమిత్తం అనేది లేదు. సో మీరు ఎప్పుడైనా నా వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో నేను క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ ఫ్లేమ్ని మీరు చూడండి. అప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. మీకు ఈ రీడింగ్ అనేది కరెక్ట్గా రెజొనేట్ అవుతుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే, క్యాండిల్ ఫ్లేమ్ పైన ఫోకస్ చేయండి. సో చూద్దాం అసలు మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో నాకు ఇక్కడ చాలామందికి వెరీ హార్మోనియస్ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్స్ అనేవి కనబడుతున్నాయండి. అంటే ఏంటంటే మీ వ్యక్తి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి చాలా మంచి ప్లెజెంట్ ఫీలింగ్స్, హ్యాపీనెస్ అనేది కలుగుతూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీతో ఎంజాయ్ చేసిన టైం ఏదైతే ఉందో అవన్నీ తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే మీతో ఎటైనా దూరంగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. లైక్ హనీమూన్, ఎవరితో ప్రమేయం లేకుండా, ఎవరితో నిమిత్తం లేకుండా మీరిద్దరే ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి, ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే మీకు వాళ్ళు ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మేబీ నేను అనుకోవడం ఏమంటే మీరు ఏమైనా ఈ రీసెంట్ టైంలో ఏమైనా మీలో మార్పులు వచ్చాయా, మేబీ హెయిర్ స్టైల్ మార్చారా, లేదంటే సన్నబడ్డారా, లావ్ అయ్యారా, సో ఏదైనా మీలో ఒక మార్పు వచ్చి ఉంటే కనుక అది ఫిజికల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు. కాంప్లిమెంట్ అంటే పొగడ్డం అనమాట, అప్రిషియేట్ చేయటం. సో అలాగే వాళ్ళు ఒక మీతో యూనియన్ అనేది కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇద్దరు కనుక నో కాంటాక్ట్లో ఉంటే కనుక మీతో కలవాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మీతో లెస్ కాంటాక్ట్ ఉంటే కూడా మీతో వాళ్ళు అనుకునే యూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మేబీ ఒక ఫిజికల్ కనెక్షన్ కానీ ఏదైనా. సో వాళ్ళు దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈ వ్యక్తి మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం అయితే నాకు అనిపించట్లేదు. సో వాళ్ళు ఏంటంటే బేసిక్గా మీతో ఒక ఫ్యూచర్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఆలోచిస్తున్నారు. పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అంటే నాకు బేసిక్గా ఒక మ్యారేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే టైం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా అంటే ఓపికగా వెయిట్ చేస్తున్నారు. టైం ఎప్పుడు వస్తుంది, కరెక్ట్ టైం. సో ఈ కనెక్షన్ ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది, ఎప్పుడు ముందుకు వెళుతుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే వాళ్ళు కొంత టైం కూడా తీసుకుంటున్నారు హీల్ అవ్వటానికి. సో లేదంటే కొంతమందికి నాకు ఇంట్యూటివ్గా ఏ మెసేజ్ వస్తుందంటే మీరు ఏమైనా ఒక ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారా, ఒకరితో ఒకరికి కలవడానికి మీకు టైం కుదరట్లేదా, లేదంటే ఆఫీస్లో మీరు బిజీగా ఉన్నారా. సో టైం అనేది ఇక్కడ నాకు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది.
సో ఒకరికొకరు టైం ఇవ్వకపోవటము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎవరో ఒకరు చాలా ఒక బౌండరీస్ అనేది పెట్టుకున్నారంటే నువ్వు ఈ పరిధి దాటి రాకూడదు అంటే వెరీ డిఫెన్సివ్గా ఉన్నారు. అది మీరు అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు. అంటే నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు అంటే ఏమంటారంటే బ్లేమ్ చేయటం కానీ ఇలాంటివి ఏదో సమస్య అనేది ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఈ బౌండరీస్ గురించి కొంచెం భయపడుతున్నారు. అది నాకు తెలిసి నా వ్యూవర్సే పెట్టారు బౌండరీ. నువ్వు ఇది దాటి నువ్వు రాకూడదు అంటే కొన్ని లిమిట్స్, కొన్ని బౌండరీస్, రిస్ట్రిక్షన్స్ అవి మీరు పెట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ దగ్గర రావాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది. కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా అమితంగా ప్రేమిస్తున్నారు, ఒక సోల్మేట్ లాగా భావిస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళకి అనిపిస్తుంది అంటే చాలామందికి ట్విన్ ఫ్లేమ్ ఇలాంటివన్నీ తెలీదు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము ఏమైనా ట్విన్ ఫ్లేమ్స్ ఏమో, ఎప్పుడు చూసినా కలవడం విడిపోవడం ఇలాగే జరుగుతూ ఉంది, అసలు మేము ఫైనల్గా కలుస్తామా లేదా అన్నట్టుగా కూడా వాళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఒక మీతో టైం స్పెండ్ చేయాలి అట్లీస్ట్. అంటే ఒక ఇద్దరు రొమాంటిక్గా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక ఫ్రెండ్స్తో కలిసి ఒక గ్యాదరింగ్ కానీ, ఒక పార్టీ కానీ, ఏదైనా వెకేషన్కి వెళ్ళటం కానీ, సో ఇలాంటివన్నీ వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే రేపు అనేది నువ్వు ఆలోచించకుండా ఈ నిమిషంలో నువ్వు ఎంజాయ్ చెయ్యి లైఫ్ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటంటే మేబీ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది లైక్ పెళ్లి చేసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, సో ఇలాగేమైనా అడుగుతున్నారేమో. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు, నువ్వు ఎట్ ద మూమెంట్ ఎట్ ద ప్రెజెంట్ మూమెంట్లో ఉండు అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఒక్కోసారి అనిపిస్తుంది అసలు మా ఇద్దరి కనెక్షన్ ఎటు పక్కకి ముందుకి వెనక్కి అసలు మూవ్ అవటం లేదు, అలాగే స్టక్ అయిపోయి ఉన్నది. ఒకసారి అనిపిస్తుంది వాళ్ళకి నేను మూవ్ ఆన్ అయిపోవాలి అనేసి అనిపిస్తుంటుంది. కొంతమందికి వ్యక్తికి ఏంటంటే వీళ్ళకి ఏదో ఆఫర్ వచ్చిందండి, ఒక జాబ్ ఆఫర్ కానీ ఒక బిజినెస్ ఆఫర్ కానీ దూరంగా వచ్చింది. అంటే ఏంటంటే వేరే సిటీ, స్టేట్, కంట్రీలో వచ్చింది. సో దానికి వాళ్ళు వెళ్ళిపోదామా వద్దా అనేది అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అంటే ఆ ఆపర్చునిటీకి ఎస్ చెప్దామా నో చెప్దామా అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారనమాట. సో చాలా అంటే ఏంటంటే ఒక రకంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మీరు లేకుండా, మీతో కలవకుండా. ఒక్కోసారి అనిపిస్తుంది మేబీ నాది వన్ సైడెడ్ లవ్ ఏమో, అవతల వ్యక్తి నన్ను ప్రేమించట్లేదేమో అన్నట్టుగా వాళ్ళు ఒక్కోసారి చాలా నిరాశ నిస్పృహతో ఉంటారనమాట. సో మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ మొత్తం ఆల్ టుగెదర్ చెప్పాలంటే కనుక వాళ్ళకి బేసిక్గా కనెక్షన్లో ఉంటేను కూడా, మిమ్మల్ని ఇష్టపడితేను కూడా వాళ్ళకి ఏమంటే చాలా ఒక రకంగా ఒంటరితనము, నిర్లక్ష్యము, మీరు టైం ఇవ్వకపోవటము, లేదంటే బౌండరీస్ పెట్టడము. సో మీకు టైం ఉన్నప్పుడు, మీరు తీరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఫోన్ మెసేజ్ చేయడం. ఇది నాకు బేసిక్గా ఇది వైస్ వర్స కూడా అయి ఉండొచ్చండి. ఇది మీరు చేస్తుండొచ్చు, లేదంటే మీ పర్సన్ చేస్తుండొచ్చు. కానీ ఇవైతే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ కనెక్షన్లో. సో ఈవెన్ దో చాలా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటేను కూడా ఒకరికొకరు టైం ఇవ్వకపోవటము, ఇవన్నీ యాక్చువల్గా ఈ కనెక్షన్కి అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉంది మా ఫ్యూచర్లో మ్యారేజ్కి, స్టెబిలిటీకి, లాంగ్ టర్మ్ కనెక్షన్కి. సో అదే యాక్చువల్గా మీరిద్దరూ కూడా కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఈ బౌండరీస్, రిస్ట్రిక్షన్స్, భయము, ఇన్సెక్యూరిటీ, అనుమానము, సో ఇవన్నీ విషయాల వల్ల మీ ఇద్దరి కనెక్షన్ అనేది చాలా ఒక స్టక్ పొజిషన్లో ఉంది. ఓకే, నాకు ఇక్కడ కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి YIXZDKHWV ఇవి కనిపిస్తున్నాయి. డి కూడా కనిపిస్తుంది. అలాగే నంబర్స్ చూసుకుంటే కనుక 7, 1, 18, 23, 14,
16, 31 or 31. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు నంబర్స్. సో ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, లేదంటే మీరిద్దరూ కలిసిన డేట్ అవ్వచ్చు. ఇద్దరికి చాలా ముఖ్యమైన రోజు. ఎవరిదో 31 అనే మాటికి నాకు వస్తుంది. ఎవరిదైనా బర్త్డే 31 అవ్వచ్చు, లేదంటే మీరు కలవటం 31 రోజున అయి ఉండొచ్చు. సో ఇది సిగ్నిఫికెంట్ డేట్గా నాకు కనిపిస్తూ ఉంది. సో కాకపోతే ఇది ఒక విధంగా మీ కనెక్షన్ ఏంటంటే చాలా స్లో మూవింగ్ అనే చెప్పాలి. ఈ వ్యక్తి కూడా అదే అనిపిస్తుంది. అసలు నేను వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలి, లేదంటే మీరు ఈ వ్యక్తి గురించి వెయిట్ చేసి అలసిపోయారు. అసలు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం పెళ్లి చేసుకోవాలా. ఎందుకంటే నాకు ఇంకా మంచి ట్రీట్మెంట్ అనేది నేను డిజర్వ్ చేస్తాను. ఈ వ్యక్తి నన్ను ఇగ్నోర్ చేయటం కానీ ఇదంతా కూడా నాకు తగను. నేను ఇంకా మంచి ఫ్యూచర్ని, మంచి ప్రేమని పొందే ఒక అర్హత నాకుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. ఒక ప్రోగ్రెషన్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే ఒక గ్రోత్ అనేది మీరు కోరుకుంటున్నారు, కానీ దానికి భిన్నంగా మీ కనెక్షన్ అనేది ఒక స్టక్ పొజిషన్లో ఉండిపోయింది. సో దానికి సొసైటీ వల్ల రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు ఇద్దరు కలవలేకపోతున్నారు, ఫ్రీగా కలిసి మాట్లాడలేకపోతున్నారు, ఒకరితో ఒకరు మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది చెప్పలేకపోతున్నారు. సో మీ వ్యక్తికి మాత్రం ప్యూర్గా మీ పైన లవ్ అనేది ఉందండి. వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలి, ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలి, మీతోటి పార్టీ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. విత్ ఫ్రెండ్స్ అయినా సరే పర్వాలేదు, వాళ్ళకేమి ఒంటరిగానే కానీ కాదు, ఫ్రెండ్స్తో అయితే కూడా పర్వాలేదు. అండ్ ఒక్కోసారి అనిపిస్తుంది మీరిద్దరూ చాలా ఆపోజిట్ పీపుల్ అనిపిస్తుంది. అంటే ఏంటంటే మీ ఇద్దరికి అభిప్రాయాలు కానీ, ఒక బిహేవియర్ కానీ, అలవాట్లు కానీ ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మీరిద్దరూ చాలా ఆపోజిట్ మెంటాలిటీ కానీ, ఆపోజిట్ బిహేవియర్ కానీ ఉంది అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. ఓకే, సో ఇది నాకు ఈరోజు కనిపించే రీడింగ్. ఇంకా మనము టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఇది తీసి పక్కన పెడదాము. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఈరోజు పౌర్ణమి రోజున వాళ్ళ మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుంది, ఎలాంటి ఆలోచనలు రాబోతున్నాయి, వాళ్ళకి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళలో వచ్చే మార్పు ఏంటి, దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. The Hanged Man, Page of Swords, 10 of Pentacles. సేమ్ ఇప్పుడు నేను క్యాండిల్ వ్యాక్స్లో ఏదైతే చెప్పానో అదే వస్తున్నాయండి, అదే అలాంటి కార్డ్సే వస్తున్నాయి ఇక్కడ కూడా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీతో ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేయటము, మీపై అంటే మీ జ్ఞాపకాలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ పౌర్ణమి తర్వాత మీకు ఒక లవ్ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట మీ పైన. ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే కనుక మీరు ఒక రకంగా చాలా ప్రోగ్రెస్ అవుతున్నారు. అంటే ఏంటంటే మీ లైఫ్లో, మీ జీవితంలో మీరు చాలా ఒక గ్రోత్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నారు. చాలా మార్పులు అయితే వస్తున్నాయి మీ జీవితంలో. సో దానికి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతున్నారు అనమాట. ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు మీ సైడ్కి, ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. మీరు ఒక డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేదంటే మీరు
బిహేవ్ చేసే విధానం కానీ, మీ కాన్ఫిడెన్స్ కానీ, ఇండిపెండెన్స్ కానీ, అంటే మీకు వేరే వాళ్ళు ఎవరితోని సంబంధం లేదనమాట. అంటే ఏంటంటే మీరు ఒంటరిగా సింగిల్గా హ్యాపీగా బతకగలరు, అంత కాన్ఫిడెంట్ పర్సన్ మీరు. మీ పాటికి మీరు డబ్బులకి ఎటువంటి లోటు లేదు, మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఫ్రీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అది చూసి వాళ్ళకి చాలా ఇంప్రెస్ అవుతున్నారండి, మీ ఇంప్రెస్డ్ అనమాట. సో అది కాకుండా ఏంటంటే మీ ఇద్దరు ఈ కనెక్షన్ అనేది ఒక స్టక్ పొజిషన్లో అయిపోయిందనమాట. అటు ముందుకి వెళ్లకుండా ఏమీ అవ్వకుండా. సో అలాగే ఒక స్టక్ అయిపోయారు, వేరే వాళ్ళతో ముందుకి వెళ్ళారు, అలాగని ఈ కనెక్షన్లో ప్రోగ్రెస్ కూడా సాధించలేరు అనమాట. ఆ విధమైన యొక్క పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి చాలా మీ గురించి ఆలోచించడము, స్టాక్ చేయటము, మీ సోషల్ మీడియాని చూడటము, బేసిక్గా ఏంటంటే మీతో వాళ్ళకి ఒక మ్యారేజ్ అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇందాక కూడా మనకి అలాగే క్యాండిల్ వ్యాక్స్లో కూడా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. అలాగే మీతో ఒక మ్యారేజ్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి, ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్గా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అది జరిగేదానికి టైం పడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేదు, చెప్పే ధైర్యం కూడా లేదు. సో ఇక్కడ WX అనేది ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, వి కూడా. ఇందాక కూడా నాకు ఇవే కనిపించాయి లెటర్స్. సో ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు అంటే వీళ్ళకి కొంచెం భయము, రెస్పెక్ట్ కూడా ఉంది. అది వాళ్ళ తండ్రి కానీ, తండ్రి స్థానంలో ఉండే వాళ్ళంటే కానీ వీళ్ళకి చాలా చాలా ఒక గౌరవం అనమాట. సో మీరు ఉండే పద్ధతికి మీరు అసలు వాళ్ళ కుటుంబంలో సెట్ అవుతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ. సో వాళ్ళు ట్రెడిషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమందికి ఏంటంటే ఉమ్మడి కుటుంబం కూడా అయిండొచ్చు, ఒక కంబైన్డ్ ఫ్యామిలీ కూడా అయిండొచ్చు. సో వాళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారు, అసలు ఈ కనెక్షన్లో ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అసలు ఒప్పుకుంటారా లేదా. మీరేంటంటే నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పచ్చు, లేదంటే చాలా ఒక రకంగా చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండొచ్చు, అల్ట్రా మోడర్న్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెము డౌట్ వస్తుంది, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా పద్ధతులు ఫాలో అయ్యే మనుషులు, వాళ్ళు ఇంట్లో పిల్లలు, పెట్స్ అందరూ కలిసి ఉంటారు. సో మీరు ఆ నేపథ్యంలో అసలు మీరు దానిలో సెట్ అవుతారా లేదా అనేది అయితే వాళ్ళకి డౌట్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు కానీ మిమ్మల్ని అడిగే ధైర్యం కానీ, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ధైర్యం కానీ వాళ్ళకి సరిపోవటం లేదు. ఎందుకంటే మీరు క్లియర్గా ఒక బౌండరీస్ పెట్టేశారు, నేను ఇలాగే ఉంటాను, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అన్నట్టుగా మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. సో దానికి వాళ్ళకి కొంచెము భయం వేస్తుంది, అసలు రావాలన్నా వద్దా అని చెప్పేసి. కానీ ఈ పౌర్ణమి దాటినాక, ఈరోజు దాటినాక ఖచ్చితంగా మీ యూనియన్ అయితే జరిగే అవకాశం అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ మే నెలలోనే కొంతమందికి యూనియన్ అవ్వచ్చు, కొంతమందికి సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ ఈ మంత్స్లో మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ విడిపోయి ఉంటే కనుక, లేదంటే మీరిద్దరూ సపరేషన్లో ఉండి బ్రేకప్ అయి ఉంటే కనుక, లేదు అంటే కనుక కొంతమందికి రీసెంట్గా మళ్ళీ మీరిద్దరూ కలవడం జరిగింది. మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, అదే మొన్న రీసెంట్గా మీరు కలిసి ఉండొచ్చు. కలిసి మీరు మళ్ళీ ఫ్యూచర్ అనేది ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. మెల్లిమెల్లిగా స్లోగా మీ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళుతూ ఉండొచ్చు. ఇది కొంతమందికి అప్లికబుల్ అనమాట. కానీ ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ఫాలో అవుతున్నారండి, సోషల్ మీడియాలో కానీ దేనిలో కానీ. మీరు మీ గురించి చూడటము, వేరే వాళ్ళని అడగడము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, మిమ్మల్ని దూరం నుంచి చూడటము, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్గా మీతో ఉండాలి, ఒక ఫ్యామిలీతో కలిసి ఉండాలి, మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయాలి. సో ఇవన్నీ ఆలోచనలు అయితే ఉన్నాయి. వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ మీ సైడ్ నుంచి అది వాళ్ళకి కనిపించట్లేదు. మీరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక రీజన్స్ చెప్పేసి వాళ్ళతోని దూరంగా ఉండటము, రిస్ట్రిక్షన్స్ ఉండటము, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అనేది స్టక్ అయిపోయింది. ఓకే, ఇంకా ఎంత చెప్పినా నేను ఇదే మెసేజెస్ మళ్ళీ చెప్తుంటాను. ఇంతకన్నా నాకేమీ ఎక్కువగా మెసేజెస్ కనిపించట్లేదు. ఐ హోప్ నేను క్లారిటీ ఇచ్చాను మీ అందరికీ.
కానీ చాలా డిఫరెంట్ మెసేజెస్ వచ్చాయి. ఎందుకంటే అందరికీ ఒకే రీడింగ్ అనేది వర్తించదు కాబట్టి మీకు ఏదైతే వర్తిస్తుందో ఆ పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తుంటారు కాబట్టి రకరకాల మెసేజెస్ అనేది వస్తుంటాయి. ఒక్కోసారి ఒకదానికి సంబంధం లేని మెసేజెస్ కూడా వస్తుంటాయి. సో అది మీకు ఏది వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి. ఓకే, ఈ పౌర్ణమి తర్వాత మీ వ్యక్తిలో వచ్చే మార్పులు, వాళ్ళ ఫీలింగ్స్లో వచ్చే మార్పులు నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.